హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు గుడ్ ఈవినింగ్ అన్నాను. ఫస్ట్ గుడ్ ఈవినింగ్. ఓకే, ఈరోజు అయితే నేను ఒక రెసిపీ చూపిస్తాను. కారం ఉంటుంది కదా, అంటే ఎప్పుడైనా జలుబు అయితే, జ్వరం వస్తే ఎప్పుడైనా కారంగా తినాలనిపిస్తుంది కదా, సో అప్పుడు ఈ కారం పొడి వేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఇది మా అవ్వది రెసిపీ, అమ్మమ్మది. మీరేమంటారు? మీకు తెలుసుంటే తెలుసు అని కామెంట్ చేయండి, తెలీదంటే తెలీదని కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి, మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగుంటుంది ప్లీజ్. అసలు క్లైమేట్ ఎంత బాగుందంటే ఈరోజు చాలా బాగుంది క్లైమేట్. చూపిస్తాను చూడండి. చల్లగుంది, అంటే ఇంత ఉడుకులేదు, చల్లగా ఉంది, బాగుంది, చాలా బాగుంది. నిహాంత్కి అయితే వీడియోలు తీయాలంటే చాలా ఇష్టము. నిహాంత్ కూడా వాళ్ళ డాడీ మొబైల్లో నుంచి వీడియో వ్లాగ్స్ చేస్తూ ఉంటాడు. తొందరలోనే వాడి కూడా ఛానల్ ఓపెన్ చేస్తాను నేను. ఓకే, స్టే ట్యూన్. హాయ్ అండి, నేను చెప్పాను కదా తెల్లవాయి కారం ఎలా చేయాలో అనేసి, అది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఓకేనా? సో ఫస్ట్ కొబ్బరి తీసుకోవాలి. ఇంత తీసుకున్నాను నేను మళ్ళీ చూపిస్తాను క్లియర్గా. ఫస్ట్ కొబ్బరి, ఎండు కొబ్బరి యూస్ చేసుకోవచ్చు. తర్వాత తెల్లవాయిలు తీసుకున్నాను. మళ్ళీ ఎర్రమిరపకాయలు తీసుకోవాలి, ఓకేనా? నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఒకసారి బ్యాక్ కెమెరా చేసి. చూడండి, కొబ్బరి అయితే ఇంత తీసుకున్నాను. సేమ్ కొబ్బరి ఎంత తీసుకున్నామో ఎండుమిరపకాయలు కూడా అంతే తీసుకోవాలి. ఇవన్నీ తొట్టాలన్నీ తీసేస్తాను. మళ్ళీ దాని తర్వాత తెల్లవాయలు ఇన్నంతా వేసేసామంటే స్మెల్ వస్తుంది, తెల్లవాయ స్మెల్. తగ్గట్టుగా వేసుకుందాము. సో దీంట్లో వేసుకుంటాను. సో ఇంత తీసుకుంటున్నాను, చాలు, ఇంత మాత్రము. జస్ట్ ఒక స్మెల్ వచ్చేకంతే. ఎక్కువ వేసినామంటే అది ఫుల్ స్మెల్ వచ్చేస్తుంది. సో ఇంత మాత్రం తెల్లవాయలు వేసుకోండి, చాలు. సో ఇప్పుడైతే నేనేం చేస్తాను, ఇదేమి ఫ్రై చేసే అవసరం లేదు, డైరెక్ట్ మనము ఇది మిక్సీకి వేసుకోవాల్సిందే. కొబ్బరి వేసేస్తున్నాను. తెల్లవాయలు, నెక్స్ట్ మిరపకాయలు కట్ చేసి వేసుకుంటాను. మెదగదు కాబట్టి కట్ చేసి ఇట్లా జస్ట్ ఇట్లా వేసేస్తే చాలు. ఇన్ని రోజులైనా ఉంటుందండి ఈ పౌడరు, ఇన్ని రోజులైనా ఉంటుంది. చపాతీ తినచ్చు, రైస్కి తినచ్చు. రైస్లో కొంచెం నూనె వేసుకొని తింటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది చాలా. నెక్స్ట్ దీనికి కొంచెం ఉప్పు వేస్తున్నాను, అంతే. మీరు కావాలంటే కారం తగ్గించుకోవచ్చు, ఓకేనా? నేను కారం బాగా తింటాను కాబట్టి నేను మిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను, మీరు తగ్గించుకొని వేసుకోవచ్చు. సో ఇది నేను మిక్సీ పడతాను ఇప్పుడు. సో ఇదిగోండి, రెడీ అయింది పౌడరు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, స్మెల్ అయితే బాగా వస్తుంది. సో ఇది నేను ఏం చేస్తానంటే, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది మీరు ఉప్పు వేసుకుంటారు కదా, దీంట్లో ఉప్పు ఎక్కువ ఉండాలి, అప్పుడే అన్నంలోకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది డబ్బాలోకి తీసేసుకుంటాను. ఆల్రెడీ ఉండే అయిపోయింది, సో మళ్ళీ చేసుకున్నాను నేను. నాకు ఏమీ లేనప్పుడు, కూర చారు ఏమీ లేనప్పుడు ఈ పొడి వేసుకొని తింటాను, చాలా సూపర్గా ఉంటుంది. నా ఫేవరెట్ ఇది, నాకు చాలా అంటే చాలా ఇష్టము. మా నిహాంత్ కూడా బాగా తింటాడు ఇది. సో ఇట్లంతా వేసేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వేసుకొని తినచ్చు. చూస్తుంది.
ఫుల్ ఇట్లా క్లీన్ మిక్సీలో నుంచి ఇట్లా తీసేస్తాను. స్మెల్ సూపర్ వస్తుంది. ఇంకోటి మీకు ఇప్పుడు ఏదన్నా మీరు కూర చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఆలు ఫ్రైనే చేయాలి, ఆలు కొంచెము ఆయిల్లో మగ్గించుకొనేసి లాస్ట్కి రోంతి పౌడర్ వేసుకొని తినేసేయండి, చాలా బాగుంటుంది. ఇది సూపర్ ఉంటుంది కర్రీ కూడా. ఇది కర్రీస్ కూడా మీరు ట్రై చేయొచ్చు అండ్ ఉత్తది కూడా తినచ్చు మీరు, ఇది మీ ఇష్టం, ఎట్లయినా తినచ్చు. నాకు ఇది కర్రీస్ కూడా కావాలి అండ్ అన్నం కూడా తింటాను కాబట్టి ఇది నేను చేశాను. అంతేనండి, టేస్టీ. నోరు ఊడిపోతుంది, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.